హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజు వీడియోలో సుజుకి అవెనెస్ 125 యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. సుజుకిలో టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్ అయిన యాక్సెస్ 125 లో ఏదైతే ఇంజన్ ఉందో సేమ్ ఇంజన్ అయితే అవెనెస్ లో కూడా యూజ్ చేశారు. అవెనెస్ 125 అనేది 125cc లో ఒక స్పోర్టీ స్కూటర్ కేటగిరీ కిందకి వస్తుంది. ఈ స్కూటర్ ఒక ఎగ్జాక్ట్ కాంపిటీషన్ గురించి మాట్లాడితే డియో 125 ఇంకా ఎంటార్క్ 125 అయితే ఉంది. 2024 అవెనెస్ 125 లో మనకి 4 న్యూ కలర్స్ అయితే లాంచ్ చేశారు. కలర్స్ గురించి చెప్పే ముందు ఈ స్కూటర్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడితే 1,17,000 ఆన్ రోడ్ హైదరాబాద్ అయితే ఉంది. ఈ వీడియో క్లిప్ లో మీకు కనిపిస్తున్న ఎల్లో కలర్ అనేది 2024 లేటెస్ట్ కలర్. దీంట్లో గ్రాఫిక్స్ అనేది చేంజ్ అయింది అండ్ ఈ ఎల్లో కలర్ తో పాటు బ్లాక్ ఇంకా వైట్ కలర్ అయితే ఉంది. ఆ కలర్స్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చేస్తాను. న్యూ అవెనెస్ 125 అనేది పద్మజ సుజుకి నెరేట్మెంట్ నుంచి అయితే రివ్యూ అయితే చేస్తున్నాను. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. అవెనెస్ 125 అనేది ఫ్రంట్ నుంచి చూడడానికి చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. కట్స్ అండ్ క్రీజెస్ అయితే ఉన్నాయి. దీంట్లో మిరర్స్ అయితే మనకి బేసిక్ మిరర్స్ అయితే ఇచ్చారు. దానిపైన కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ స్కూటర్ లో మనం ఫ్రంట్ డిజైన్ గురించి చూసుకున్నట్టయితే చాలా షార్ప్ గా అయితే ఉంది. ఫ్రంట్ మనకి స్క్రీన్ పైన చిన్న వైజర్ లాంటివి అయితే ఇచ్చారు. సుజుకి బ్రాండింగ్ అయితే ఉంది. దీంట్లో మనకి ఇప్పటికి కూడా 2024 లో స్టిల్ హాలోజన్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. ఎల్ఈడి అనేది ప్రొవైడ్ చేయాల్సింది. న్యూ ఎల్లో కలర్ తో కంపేర్ చేస్తే నాకు ఈ బ్లాక్ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. అందుకే ఈ స్కూటర్ రివ్యూ చేస్తున్నాను. ఫ్రంట్ లో మనకు ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంది. దాంతో పాటు డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ నాకు హెడ్ లైట్ డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సైడ్ లో మనకి ఫేక్ ఎయిర్ వెంట్స్ లాంటి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్ గా మనకి కట్స్ అండ్ క్రీజెస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి ఇండికేటర్స్ అనేది హెడ్ లైట్ పక్కనే ఇవ్వకుండా పైన హ్యాండిల్ బార్ దగ్గర అయితే ఇచ్చారు. సైడ్ లో మనకి రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ గా కట్స్ అండ్ క్రీజెస్ అయితే చాలా స్పోర్టీగా ఉంది. అవెనెస్ 125 అనేది టోటల్ గా మనకి ఫైబర్ బిల్డ్ క్వాలిటీ తో వస్తుంది. ఎక్కడ మెటల్ అనేది యూజ్ అయితే చేయలేదు. ఇది రైడ్ కనెక్ట్ ఎడిషన్ కాబట్టి రైడ్ కనెక్ట్ స్టిక్కర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేకర్స్ ఉంది. రియర్ లో డ్రమ్ ఉంది. సింగిల్ పిస్టన్ నిసిన్ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి బ్రేకింగ్ అనేది డెఫినెట్ గా బాగుంటుంది అనుకుంటున్నా. ఫ్రంట్ లో మనం టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే 90/90 సెక్షన్ 12 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ లో 12 ఇంచ్ వీల్ ఇవ్వడం వల్ల బెటర్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మనం హ్యాండిల్ బార్ ఇంకా స్పీడో కన్సోల్ దగ్గర చూసుకున్నట్టయితే పార్కింగ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ పరంగా ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఈ స్కూటర్ లో మనకి చాలా కట్స్ అండ్ క్రీజెస్ వల్ల ఈ స్కూటర్ అనేది చాలా స్పోర్టీగా అయితే కనిపిస్తుంది. పవర్ కూడా చాలా బాగుంటది. ఆల్రెడీ యాక్సెస్ 125 నడిపిన వాళ్ళకి అయితే ఐడియా ఉంటది. ఇక్కడ హై బీమ్ లో బీమ్ స్విచెస్ అయితే ఉంది. ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. హారన్ స్విచ్ అయితే ఇచ్చారు. ఫీచర్స్ క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది. సెంటర్ లో మనకి సుజుకి లోగో అయితే ఇచ్చారు. అవెనెస్ 125 ని ఈ రియర్ ప్రొఫైల్ నుంచి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. మెయిన్ గా ఫ్రంట్ అది చిన్న వైజర్ ఇచ్చారు కదా, దాని వల్ల లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంజన్ కిల్ స్విచ్ ఇంకా సెల్ఫ్ స్టార్ట్ అనేది ఒకే బటన్ లో ఇంటిగ్రేటెడ్ గా ఇచ్చారు. ఈ స్కూటర్ అనేది బెటర్ యాక్సిలరేషన్ ప్రొవైడ్ చేయడానికి డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్ కీ అయితే ఉంది. కీలో కూడా మనకి బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఓన్లీ మనం రియర్ బూట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఇగ్నిషన్ స్లాట్ దగ్గర చిన్న గ్లవ్ బాక్స్ అనేది ఇచ్చారు. వాటర్ బాటిల్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. క్యారీయూక్ అనేది ఇచ్చారు. 3 kg వరకు వెయిట్ అనేది క్యారీ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ అయితే వస్తుంది. ఈ స్పీడోమీటర్ లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సేమ్ స్పీడో కన్సోల్ అనేది మనకి మిగతా స్కూటర్స్ లలో కూడా ఉన్నాయి. లైక్ యాక్సెస్ 125 కానీ బర్గ్మ్యాన్ లో కానీ. పైన క్లాక్ అయితే ఇచ్చారు. ఫ్యూల్ మీటర్ ఉంది. ఓడోమీటర్ ఉంది. స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. యావరేజ్ ఫ్యూల్ అయితే ఉంది. ట్రిప్ ఏ ఉంది. ట్రిప్ బి అయితే ఉంది. యావరేజ్ మైలేజ్ అయితే ఉంది. బ్యాటరీ వోల్టేజ్ ఉంది. అండ్ ఓడోమీటర్ అయితే ఉంది. ఇదైతే ఈ మీటర్ లో ఉన్న ఫీచర్స్ అయితే. దీంట్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే చిన్న గ్లవ్ బాక్స్ లాంటిది అయితే ఇచ్చారు. ఇది ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. దీని లోపల మనకి చిన్న స్పేస్ అయితే ఉంది. మొబైల్ పెట్టుకోవచ్చు. యూఎస్బీ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. దాంతో పాటు బ్లూ కలర్ లైట్ లో అయితే ఉంది. ఈ గ్లవ్ బాక్స్ లో మీ మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టిన తర్వాత క్లోజ్ చేస్తే మీ మొబైల్ అనేది కింద పడే ఛాన్స్ కూడా లేదు. మొబైల్ అనేది ప్లే చేసే సేఫ్టీ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీంట్లో మనకి డీసెంట్ ఇనఫ్ ఆఫ్ ఫ్లోట్ బోర్డ్ అయితే ఉంది. ఏరియా అయితే డీసెంట్ ఉంది. క్యారీయూక్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా 3 kg వెయిట్ అయితే మనం క్యారీ చేయొచ్చు. దీంట్లో మనకి 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. సుజుకి స్టిక్కరింగ్ ఇక్కడ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సెంటర్ స్టాండ్ కూడా ఉంది. అవెనెస్ 125 లో మిగతా కలర్స్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్ కలర్ అనేది నా పర్సనల్ ఫేవరెట్. బ్లాక్ కలర్ లో అవెనెస్ 3D ఎంబ్లమ్ అయితే ఉంది. దీంట్లో 125cc సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజన్ అయితే ఉంది. ఈ ఇంజన్ అనేది మనకి 8.7 PS ఆఫ్ పవర్ అండ్ 10 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి అడిషనల్ ఫీచర్ అని చెప్పాలి. రియర్ లో 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. 90/100 సెక్షన్ 10 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. రియర్ లో సింగిల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. అండ్ ఈ స్కూటర్ లో నాకు ఒకటి మైనస్ అనిపించింది ఏంటంటే ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయాలంటే మాన్యువల్ గా స్కూటర్ పై నుంచి దిగి ఓపెన్ చేయాల్సి వస్తుంది. దీంట్లో స్పోర్టీ అండ్ స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. ఈ స్కూటర్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.2 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ అయితే ఉంది. కంపెనీ వాళ్ళు చెప్పే మైలేజ్ వచ్చేసి 55 kmpl అయితే చెప్తున్నారు. రియర్ లో టైల్ లైట్ డిజైన్ కూడా చాలా బాగా అయితే డిజైన్ చేశారు. ఈ స్కూటర్ కి ఒక మంచి స్పోర్టీ లుక్ రావడానికి చాలా ప్లేసెస్ లో కట్స్ అండ్ క్రీజెస్ అయితే యూజ్ చేశారు. హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. రియర్ లుక్ అయితే చూడడానికి ఇలా అయితే ఉంది.
ఈ స్కూటర్ లో ఎగ్జాస్ట్ మఫ్లర్ వచ్చేసి బర్గ్మ్యాన్ ఇంకా యాక్సెస్ 125 లో ఏదైతే ఉందో సేమ్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. అవెనిస్ 125 యొక్క సీట్ హైట్ వచ్చేసి 780 mm అయితే ఉంది. షార్ట్ రైడర్స్ అయినా ఈ స్కూటర్ ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మనకి సీట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్వేర్ ఉంది, రైడర్ ది కానీ పిలియన్ ది కానీ. అవెనిస్ 125 యొక్క ఓవరాల్ కర్బ్ వెయిట్ వచ్చేసి 106 kgs అయితే ఉంది. ఈ స్కూటర్ అనేది 53, 54 ఉన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అవెనిస్ 125 లో 5.2 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. E20 ఫ్లెక్స్ వీల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో అప్ టు E20 ఫ్లెక్స్ వీల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ ఒక ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయాలంటే ఫ్రంట్ నుంచి కాకుండా మనం మాన్యువల్ గా దిగి ఇక్కడ కీ అనేది ఇన్సర్ట్ చేసి రైట్ సైడ్ అయితే మూవ్ చేయాల్సి వస్తుంది. ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయడానికి ఆప్షన్ అనేది ఫ్రంట్ లో ఇచ్చి ఉంటే బాగుండేది. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంది. 2024 లో మనకి అవెనిస్ లో ఇంకా ఎంటార్క్ లో కూడా ఈ ఫీచర్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు. సుజుకి అవెనిస్ 125 మనం సీట్ అనేది ఓపెన్ చేయాలంటే ఫ్రంట్ నుంచి అయితే ఓపెన్ చేయాలి. ఇగ్నిషన్ అనేది మనకి ఆఫ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో మూవ్ చేస్తే కనుక బూట్ స్పేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ స్కూటర్ లో మనకి బూట్ స్పేస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు. ఒక స్పోర్టీ స్కూటర్ పరంగా చూసుకుంటే ఈ బూట్ స్పేస్ అనేది డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంట్లో నాకు బూట్ లైట్ కూడా మిస్సింగ్ అయితే ఉంది, బూట్ లైట్ అనేది ఇవ్వాల్సింది. సో ఫైనల్లీ ఇదైతే 2024 సుజుకి అవెనిస్ 125 యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే. 125cc లో ఒక స్పోర్టీ స్కూటర్ గురించి మీరు చూస్తూ ఉంటే అవెనిస్ ని కూడా ఒకసారి కన్సిడర్ అయితే చేయండి. అవెనిస్ 125 అనేది టీవీఎస్ ఎంటార్క్ ఇంకా హోండా డియో 125 కి అయితే డైరెక్ట్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది. మంచి స్పోర్టీ లుక్స్ అనేది ఉండాలి, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండాలి, 10x10 నావిగేషన్ ఉండాలి, మంచి రిఫైన్డ్ ఇంజన్ తో పాటు బెస్ట్ ఇన్ సెగ్మెంట్ మైలేజ్ కూడా కావాలి అనుకుంటే సుజుకి అవెనిస్ 125 అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. హోండా డియో 125 ఇంకా టీవీఎస్ ఎంటార్క్ తో కంపేర్ చేస్తే ఈ స్కూటర్ లో డెఫినెట్లీ పవర్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉంది. కానీ ఈ స్కూటర్ లో మనకి పవర్ తక్కువ ఉందని ఎక్కడ కూడా అనిపించదు. ఇందులో మనకి సుజుకి వల్ల ట్రస్టెడ్ ఇంజన్ అయితే ఉంది. యాక్సెస్ 125 లో ఎప్పటి నుంచో ఇంజన్ అనేది యూజ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా, ఇంజన్ రిఫైన్మెంట్ కానీ, రిలయబిలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ ఈ స్కూటర్ లో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది. అప్ టు 55 kmpl కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సిటీలో యూజ్ చేసుకుంటే 45 అయితే ఈజీగా వస్తుంది. ఫైనల్లీ ఇదైతే నా నుంచి అవెనిస్ 125 యొక్క డీటెయిల్ రివ్యూ అయితే. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.